భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక వ్యూహాత్మక వైఖరిని అవలంబిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరు వాడ సందు గొంతు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాలకి నివాళులు అర్పిస్తుంటారు. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఎన్టీఆర్ విగ్రహాలకి నివాళులు అర్పిస్తుంటారు. భారతీయ జనతా పార్టీకి అట్లా నివాళులు అర్పించడానికి ఇక్కడ ఎవరున్నారు? అంబేద్కర్ విగ్రహం దగ్గర అందరూ అర్పిస్తారు, జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం దగ్గర అందరూ అర్పిస్తారు, నివాళులు అర్పిస్తారు. బట్ మన పార్టీ తరపున ఎవరు అన్నటువంటిది వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలేదు ఇదివరకటి రోజులు. ఇప్పుడు మాధవ్ వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఒకటి, నిరంతరం అసలు అతను ఖాళీగా కూర్చున్న రోజు ఇది ఉందా అన్నది డౌట్. నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో తలమునకలు అవుతూనే ఉంది. ఇప్పుడు బస్సు యాత్రలు, అటల్ మోడీ యాత్రలు సక్సెస్ఫుల్గా నడుపుకుంటాయింది. రాయలసీమది పూర్తయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉత్తరాంధ్ర నుంచి రెండవ దశ బిగిన్ చేసుకొచ్చారు. ఉత్తరాంధ్రలో ఆ చివరి నుండి వస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగే సభకి అచ్చెన్నాయుడు, ఆ తర్వాత విజయనగరంలో వెంకయ్యనాయుడు, ఇట్లాగా వరుసపెట్టి అదే సందర్భంలో ఏ జిల్లాకి అంటే రోజుకి 2 జిల్లాలు, ఆ 2 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో విగ్రహం మన అంబేద్కర్ గారి విగ్రహాలు, జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలు ఇవన్నీ అందరూ పెట్టుకొచ్చారు. ఇప్పుడు అదే సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఆ పార్టీల వాళ్ళు పెట్టుకొచ్చారు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలు ఎక్కడికక్కడ ఆవిష్కరిస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో కూడా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలకి నివాళులు అర్పించడానికి భారతీయ జనతా పార్టీ తమదంటూ ఒక పద్ధతిని ఎంచుకుందనమాట. ఓవరాల్గా పబ్లిక్లో మమేకం కావడం అన్నటువంటిది, పబ్లిక్లో మమేకం కావడం అన్నటువంటి రూటు స్మూత్గా చేసుకొస్తున్నారు. భవిష్యత్తుకి ఇదొక అతిపెద్దదైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ మార్క్ అన్నటువంటిది స్పష్టం చేస్తున్నారు.